Hi guys, welcome to Cricket Chat with Venkatesh. నెక్స్ట్ ఇయర్ జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే ఉన్నాయి. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మనకు వస్తున్న ఇండికేషన్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ రాబోయే ఫిబ్రవరిలో ఖచ్చితంగా జరగబోతుంది. హైబ్రిడ్ మోడల్లో ఏదైతే ఇండియా ప్రపోజ్ చేసిందో ఇండియా మాటే నెగ్గినట్టుగా ఉంది. పాకిస్తాన్ మొత్తం మీద తల ఊగ్గి ఇండియా పెట్టిన షరతులకు అన్నిటికీ ఒప్పుకొని, అన్నిటికీ కాకపోయినా ఇండియా అనుకున్న పద్ధతికి ఒప్పుకొని ఛాంపియన్స్ ట్రోఫీ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ రెండు మీడియా ఆర్గనైజేషన్ వాళ్ళకి రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుతూ అతను చెప్పింది ఏంటంటే ఒక విన్ విన్ సిచ్యుయేషన్ ఇది ఇన్ ద హొరైజన్, అంటే దగ్గరలో ఉంది, అందరికీ ఆమోదయోగ్యమైన అందరికీ నచ్చే ఒక సొల్యూషన్, అందరికీ ఉపయోగపడే ఒక సొల్యూషన్ దగ్గరలో ఉందని చెప్పి ఆయన ఒక హింట్ ఇచ్చారు. అంతేకాకుండా మనకి అనఫీషియల్గా వస్తున్న వార్తలు ఏంటంటే పాకిస్తాన్ కొన్ని షరతులు పెట్టింది. మొత్తం మీద హైబ్రిడ్ మోడల్లో జరగడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అది విషయం ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో జరగడానికి ఒప్పుకున్నారు. నిన్నే ఒక మీటింగ్ జరిగింది. యాక్చువల్లీ నిన్న ఫైనల్ డెసిషన్ వస్తుంది, దీని మీద మనకి క్లారిటీ వస్తుంది అని చెప్పి మనకి వార్తలు వచ్చినాయి. కానీ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే నిన్నటి మీటింగ్ అడ్జార్న్ అయిపోయింది. నిన్న మీటింగ్లో ఒక కన్క్లూషన్కి రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఫైనల్గా పాకిస్తాన్ చీఫ్ నుంచి వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ మొత్తం మీద ఒప్పుకొని ఛాంపియన్స్ ట్రోఫీ జరిపించడానికి వాళ్ళు అంత సిద్ధమైనట్టుగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు ముందు అబ్జెక్షన్ ఏంటంటే, మీకు తెలుసు కదా, ఇండియా రిఫ్యూజ్ టు గో టు పాకిస్తాన్. పాకిస్తాన్ మొత్తం మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే జరగాల్సి ఉన్నాయి, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉన్నాయి. కానీ ఇండియా సైడ్ నో, మేము పాకిస్తాన్ వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి ఇండియా గవర్నమెంట్ చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఐసీసీ కానీ ఇండియా కానీ ప్రపోజ్ చేసింది ఏంటంటే ఒక హైబ్రిడ్ మోడల్, అంటే ఇండియా మ్యాచ్లు అవుట్ సైడ్ పాకిస్తాన్ జరుగుతాయి, ఇండియా ఆడే సెమీఫైనల్, లేకపోతే ఒక సెమీఫైనల్ అవుట్ సైడ్ పాకిస్తాన్ జరుగుతుంది, ఫైనల్ కూడా అవుట్ సైడ్ పాకిస్తాన్ జరగాలని ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి పాకిస్తాన్ వాళ్ళు నిన్నటి వరకు ససేమిరా అన్నారు, మేము ఒప్పుకునేది లేదు, క్వశ్చన్ లేదు, మొత్తం మ్యాచ్ హైబ్రిడ్ అనేది మేము ఒప్పుకోం, ఇట్ హ్యాస్ టు బి కండక్టెడ్ ఎంటైర్లీ ఇన్ పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళ ఒరిజినల్ స్టాండ్. అయితే మొత్తం మీద వాళ్ళు వెనక్కి తగ్గినట్టుగా ఉన్నారు, ఇండియా మాట నెగ్గినట్టుగా ఉంది, పాకిస్తాన్ తల ఒగ్గినట్టే కనిపిస్తుంది. సో అది సిచ్యుయేషన్. మనకి అనఫిషియల్గా వస్తున్న వార్తలు ఏంటంటే పాకిస్తాన్ ఒక 2-3 షరతులు పెట్టారు. ఒకటి ఏంటంటే, సరే ఇండియా మ్యాచ్లో అవుట్ సైడ్ పాకిస్తాన్ జరుగుతాయి, మోస్ట్ ప్రాబ్లీ యూఏఈ దుబాయ్లో జరుగుతాయి, ఫైన్. ఒక సెమీఫైనల్ అంటే ఇండియా ఆడబోయే సెమీఫైనల్, ఇండియా సెమీఫైనల్కి వెళ్తే, బట్ ఇండియాకి ఒక సెమీఫైనల్ అయితే ఆల్రెడీ అవుట్ సైడ్ పాకిస్తాన్ అదే దుబాయ్లో జరపడానికి కూడా అగ్రీడ్. అయితే పాకిస్తాన్ అడుగుతున్నది ఏంటంటే ఫైనల్ మాత్రం పాకిస్తాన్లో జరపాలి, ఇన్ కేస్ ఇండియా ఫైనల్ క్వాలిఫై కాకపోతే. ఇండియా ఫైనల్ క్వాలిఫై అయితే ఫైనల్ కూడా మీరు యూఏఈలో జరుపుకోండి, దుబాయ్లోనో అబుదాబీలో జరుపుకోండి. కానీ ఇండియా ఫైనల్ క్వాలిఫై కాని పక్షంలో ఫైనల్ లాహోర్లో మా దగ్గర జరగాలని చెప్పి వాళ్ళకి షరతు పెట్టినట్టున్నారు. గతంలో ఇలాంటి ప్రపోజల్ని ఐసీసీ తిప్పికొట్టింది. ఎందుకంటే ఐసీసీ వాంటెడ్ ఫైనల్ విషయంలో క్లారిటీ ఉండాలి, ఫైనల్ ఎక్కడ జరుగుతుంది అనేది ముందుగానే డిసైడ్ కావాలి. అంతేగాని ఫైనల్ ఎక్కడ జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండి వీ కెనాట్ గో ఇన్ టు ద టోర్నమెంట్ అని చెప్పి వాళ్ళు అన్నారు. ఫైనల్ విషయంలో మనకి ఖచ్చితంగా ఫలాని ప్లేస్లో ఫైనల్ జరుగుతుందనే ఒక డెసిషన్ కోసం వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళు కూడా కొంచెం వెనక్కి తగ్గారేమో బహుశా ఇప్పుడు, అందుకే ఆ విన్ విన్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎందుకంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది, 80 రోజులు మాత్రం ఉంది మనకి ఛాంపియన్స్ ట్రోఫీ జరగడానికి, 80 డేస్ మాత్రం మిగిలినాయి. యాక్చువల్గా 100 డేస్ లోపలే షెడ్యూల్ వచ్చేసాయి, 100 డేస్ లోపలే షెడ్యూల్ రావాలి. కానీ అంటే ఈ 3-way ఐసీసీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఈ డెడ్ లాక్ వల్ల చాలా డిలే అయింది. కానీ ఇప్పుడు ఐ థింక్ అంతా క్లియర్ అయినట్టుగానే మనకి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఇంకా కూడా షరతులు పెట్టారు, ఇంకో 2 షరతులు ఉన్నాయి. షరతులు ఇన్ సెన్స్ వాళ్ళు అనేది ఏంటంటే ఈ హైబ్రిడ్ మోడల్ అనేది ఒక్కసారికి ఎందుకు, భవిష్యత్తులో కూడా ఉండాలి. ఎప్పుడైతే ఇండియాలో ఐసీసీ ఈవెంట్స్ జరుగుతాయో వాటికి కూడా మీరు ఇదే సిచ్యుయేషన్లో ఇదే రకంగా హైబ్రిడ్లో జరపండి. మేము ఇండియా వచ్చి ఆడం, ఢిల్లీకి ఇస్లామాబాద్ ఎంత దూరం, ఇస్లామాబాద్కి ఢిల్లీ కూడా అంతే దూరం వాళ్ళు అనేది. ఎందుకంటే వాళ్ళకు ఒక రూల్ మాకు రూల్ ఏంటి, మేము కూడా ఇండియా వచ్చి ఆడం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఆ లెక్కన ఏంటంటే మనం 2026లో ఇండియాలో T20 వరల్డ్ కప్ జరగాల్సింది. అయితే ఇండియా ఒక్కటే కాదు, ఇండియా శ్రీలంక కలిసి జాయింట్గా సంయుక్తంగా హోస్ట్ చేస్తాయి. అప్పుడు మనకు ఇబ్బంది లేదు, పాకిస్తాన్ మ్యాచ్లు మనం చక్కగా శ్రీలంకలో షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫైనల్కి పాకిస్తాన్ వస్తే అప్పుడు క్వశ్చన్ అరేజ్ అవుతుంది తప్ప, మనం
పాకిస్తాన్ ఫైనల్ రాని పక్షంలో మీరు ఒక సెమీఫైనల్ కూడా శ్రీలంకలో పెడతారు. ఎట్లా ఒక సెమీఫైనల్ వాళ్ళకి ఒక సెమీఫైనల్ మనకే ఉంటుంది. సో అందుకని అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2029లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. 26లో జరగబోయే T20 వరల్డ్ కప్ ఇన్ ఇండియా అండ్ శ్రీలంకలో మీరు పాకిస్తాన్ మ్యాచ్లు హ్యాపీగా శ్రీలంకలో పెట్టుకోండి. మనకి ఏం ఇబ్బంది ఉంటుంది, ఏం ఇబ్బంది ఉంటుంది. అలాగే 2031లో ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ వన్డే వరల్డ్ కప్. 31లో చాలా రోజులు 31లో జరగబోయే దాంట్లో కూడా అది ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ కో-హోస్ట్. ఇండియా బంగ్లాదేశ్ కలిసి సంయుక్తంగా 2031 వన్డే వరల్డ్ కప్ కండక్ట్ చేయబోతుంది. సో అప్పుడు కూడా మనకి ఇబ్బంది లేదు. పాకిస్తాన్ మ్యాచ్లన్నీ హాయిగా బంగ్లాదేశ్లో పెట్టుకోండి. ఇండియాలో ఈ మ్యాచ్లు చదివితే ఫైనల్ దగ్గర మళ్ళీ ఆ క్వశ్చన్ వస్తుంది. ఫైనల్ పాకిస్తాన్ క్వాలిఫై అయితే కదా, పాకిస్తాన్ క్వాలిఫై అయితే అప్పుడు మనం ఆ సిచ్యుయేషన్ వీ హ్యావ్ టు ఫేస్. సో అది పరిస్థితి. సో వాళ్ళు చెప్పే రెండో షరతుకు కూడా మనకేం అభ్యంతరం ఉండదు. ఒకే ఒక్క విషయంలో ఏంటంటే 2029లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలోనే జరగబోతుంది. కో-హోస్ట్ ఎవరు లేరు, బంగ్లాదేశ్ లేదు, శ్రీలంక లేదు, ఎవరు లేరు. అప్పుడు సమస్య వస్తుంది. కానీ అది చాలా టైం ఉంది కదా, 4-5 ఏళ్ల టైం ఉంది. అప్పుడు రెడ్డెవరో రాజెవరో, మళ్ళీ అలా అంటే మీరు కులాల పేర్లు తెస్తారంటారు. ఏంటి సామెతలు, రెడ్డెవరో రాజెవరో సామెతలు. అప్పటికి ఎవరెవరో ఏం తెలుస్తుంది. 5 ఏళ్ల తర్వాత సిచ్యువేషన్ వచ్చినా అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ అడిగే షరత్ ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ఉండాలి. ఈ హైబ్రిడ్ మోడల్ అనేది లాంగ్ టర్మ్ ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. మూడోది ఏంటంటే సందట్లో సడేమి అన్నట్టుగా వాళ్ళు, సరే మేము ఈ హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకుంటాం, మాకు ఈ టోర్నమెంట్ ద్వారా రావాల్సిన రెవెన్యూలో మా పర్సంటేజ్ ఐసీసీ నుంచి మాకు రావాల్సిన రెవెన్యూలు పెంచండి. సో ఇదే వాళ్ళకి ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ లాగా అనమాట. వాళ్ళకి ఎలాగో ఎప్పుడు చాలా బీద క్రికెట్ బోర్డు అది. సో మాకు వచ్చే రెవెన్యూలో మాకు ఎక్కువ శాతం ఇవ్వండి, మీరు చెప్పిన షరతులకు ఒప్పుకుంటున్నాం కదా. సో ఇదే పనిగా కొంత డబ్బులు మూట కట్టుకుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 3 షరతులు పెట్టుకుని వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్, హైబ్రిడ్ అంటే అదే కదా, కొన్ని మ్యాచ్లు ఒక చోట, కొన్ని మ్యాచ్లు వేరే దగ్గర. హైబ్రిడ్ అంటే సాఫ్ట్వేర్ గైస్ బాగా తెలుస్తుంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ గోయింగ్ టు ద ఆఫీస్. అలాగే ఇది కూడా హైబ్రిడ్ మోడల్లో, అంటే పాకిస్తాన్లో కొంత, పాకిస్తాన్ బయట ఇండియా మ్యాచ్లు కొంత జరిపే పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఇండియా రావడానికి వాళ్ళకి ఎందుకు అబ్జెక్షన్ లేదు. పాకిస్తాన్లో నిన్నగాక మన క్వెటాలోనే ఎక్కడ కూడా బాంబు పేలుడు దగ్గర. సో అక్కడ సేఫ్టీ లేదని మనం వెళ్ళదలుచుకోలేదు. అంటే మామూలు ప్రజలకే కాదు, అక్కడ క్రికెటర్లు కూడా సేఫ్టీ లేక మనకు శ్రీలంక ప్లేయర్ తిలాన్ సమరవీర ఒకసారి గాయపడ్డాడు. దాదాపు అతను 6-7 నెలల పాటు అతనికి చాలా సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తే, చాలా రోజులు ఆడక పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి వెళ్తే బాంబ్ బ్లాస్ట్లో గాయపడ్డాడు. ఇండియా వెళ్తే ఖచ్చితంగా ఎక్కువ ప్రమాదం ఎక్కువ. ఇండియాకి అక్కడ ఉన్న వ్యతిరేకతతో ఇండియా మీద ఇండియన్ ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్ హ్యాపెండ్ వన్స్, ఐ థింక్ దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1989లో ఎప్పుడో మన ఇండియన్ టీం అక్కడికి వెళ్ళినప్పుడు, టెస్ట్ సిరీస్ ఆడడానికి వెళ్ళినప్పుడు, అప్పటి కెప్టెన్ శ్రీకాంత్ మీద, కృష్ణమాచారి శ్రీకాంత్ మీద ఒక స్పెక్టేటర్ కత్తితో దాడి చేశాడు. లక్కీగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీకాంత్ షర్ట్ చినిగిపోయింది, పెద్దగా లక్కీగా ఏమో ఇంజరీస్ కాలేదు. సో ఇలాంటి ప్రమాదం మనకు ఉంది కాబట్టి మన జెన్యున్ ఫియర్స్ ఉన్నాయి అక్కడ పాకిస్తాన్ వెళ్ళి ఆడడానికి. రెండోది ఏంటంటే వీ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ పాకిస్తాన్ టు హోస్టింగ్ టోర్నమెంట్స్. మనం పాకిస్తాన్ వెళ్ళి ఆడడం అనేది ఆల్మోస్ట్ ఇండియా ఒక పాలసీగా పెట్టినారు. పాకిస్తాన్ వెళ్ళి ఆడడం మేము పాకిస్తాన్తో మల్టీనేషనల్ అండ్ ఐసీసీ ఈవెంట్స్లో ఆడతాం మనం, బట్ పాకిస్తాన్తో ఎలాంటి స్పోర్టింగ్ రిలేషన్స్ కూడా పెట్టుకోము అని చెప్పి ఇండియా ఒక పాలసీ పెట్టుకుంది. సో అయితే పాకిస్తాన్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తొందరగా వాళ్ళు తేల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఐసీసీ చీఫ్గా ఉన్న బార్క్లే పీరియడ్ ముగిసిపోయింది. సో ఫిఫ్త్ లోపల మన జైషా గారు అక్కడ ఐసీసీ పగ్గాలు చేపట్టబోతున్నారు. సో ఐసీసీ చీఫ్ మన ఇండియన్ అవ్వబోతున్నారు కాబట్టి పోను మన కష్టాలు ఇంకా రెట్టింపు అవుతాయని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అందుకనే ఈ లోపలే కాస్త అన్నీ సర్దేసుకున్నారు. సర్దుకొని వాళ్ళు ఐ థింక్ దే హ్యావ్ కమ్ టు ఏ కన్క్లూషన్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఏదో రకంగా ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుంది అంటే వీ షుడ్ ఆల్ ఫీల్ హ్యాపీ. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి జరుగుతుందంటే మనందరం హ్యాపీగా ఫీల్ అవుదాం. పాకిస్తాన్ నిన్న మొదటి చాలా భీష్మించుకుని కూర్చున్నారు. హైబ్రిడ్కి ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు ఏదో కాస్త చాలా బెట్టు చేశారు. కానీ మొత్తం మీద వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇండియా మాట కాదని పాకిస్తాన్ నెగ్గించుకునే పరిస్థితి లేదు. అంటే అక్కడ జైషా ఉన్నాడా మరొకరు ఉన్నాడా అని కాదు. వితౌట్ ఇండియాస్ రెవెన్యూ వరల్డ్ క్రికెట్ కెనాట్ సర్వైవ్. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది దృష్టిలో పెట్టుకుని ఇండియా ఒక సూపర్ పవర్గా ఒప్పుకొని పాకిస్తాన్ ఎట్టకేలకు తల వంచి మనం చెప్పిన టర్మ్స్ మీదే
ఛాంపియన్స్ ట్రోఫీ జరపడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇట్స్ గుడ్ థింగ్. నాకు పెద్దగా దుబాయ్లో యూఏఈలో అక్కడ పిచెస్ మనకు సూట్ కావు. నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ వీఆర్ ప్లేయింగ్ దేర్. బట్ స్టిల్ ఏంటంటే ఏదో ఒక రకమైన ట్రోఫీ జరగడం ఐఎమ్ హ్యాపీ. సో మొత్తం అంతా తొలగిపోయినట్టే మనకు అఫీషియల్గా రేపో మాపో ఖచ్చితంగా మనకి అఫీషియల్గా ఇదంతా అనౌన్స్మెంట్ వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడ్లో జరగబోతుందని చెప్పి ఇంకా 1 or 2 డేస్లో షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది.